రూ. 10 పెట్టి కొన్న వస్తువుపైనే సర్వ హక్కులు మనకుంటాయి కదా! అలాంటి కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాపై నిర్మాతకు అధికారం లేదా? తాను తీసిన సినిమా ఎప్పుడు విడుదల చేయాలో కూడా సొంతంగా నిర్ణయించుకునే హక్కు లేదా? నిర్మాతల నెత్తి మీద ఓటీటీ సంస్థలు ఈ స్థాయిలో డాన్స్ చేయడానికి కారణమేంటి? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకునే వాళ్ళు నిర్మాతలు. కానీ అదంతా ఓటీటీ మార్కెట్ బూమ్‌లో లేనప్పుడు. అది సినిమా స్థాయిని డిసైడ్ చేయనప్పుడు. కానీ ఇప్పుడలా కాదు. ఓటీటీ సంస్థలే అన్నీ డిసైడ్ చేస్తున్నాయిప్పుడు. సినిమా పెద్దదైనా, చిన్నదైనా వాళ్ళు చెప్పిన టైంకే చేయాలి. లేదంటే రైట్స్‌లో కోత తప్పదు. ఉదాహరణకు 'హరిహర వీరమల్లు' సినిమానే తీసుకుందాం. జూన్ 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. తనకు ఇష్టం లేకపోయినా టైం సరిపోదని తెలిసినా ఓటీటీ ఒప్పందాల కోసం జూన్ 12 అనుకున్నారు. కానీ ఇప్పుడది కుదిరేలా కనిపించట్లేదు. నెక్స్ట్ కొత్త డేట్ వెతుక్కోవాలన్నా కూడా అదే ఓటీటీ సంస్థపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. జూలై 4న 'హరిహర వీరమల్లు' విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలు మొదలయ్యాయి. కానీ అదే రోజు విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' విడుదల కానుంది. ఆ సినిమాకు కూడా ఓటీటీ డీల్స్ ఉంటాయి. అన్నీ మాట్లాడుకున్నాకే ఆ డేట్ లాక్ చేసుకున్నారు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడు సడెన్‌గా పవన్ కోసం డేట్ మారిస్తే వాళ్ళ ఓటీటీ రేట్‌పై ప్రభావం తప్పదు. జూన్ 12 నుంచి 'హరిహర వీరమల్లు' వాయిదా పడితే 20న 'కుబేర', 27న 'కన్నప్ప', జూలై 4న 'కింగ్డమ్', 11న 'ఘాటి' డేట్స్ లాక్ అయ్యాయి. అలా కాదని ఆగస్టు వైపు చూస్తే 14న 'వార్ 2', 27న 'మాస్ జాతర' డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇవన్నీ ఓటీటీ డీల్స్ ప్రకారమే లాక్ అయిన రిలీజ్ డేట్స్. వీటిలో ఏ డేట్ మారినా నిర్మాతలకు నష్టం తప్పదు. అందుకే ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు ఓటీటీ అండర్‌లోకి వెళ్లిపోయారనే చెప్పాలి.